The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. చెప్పండి. మీకు తెలిసిన విషయం ఏంటి అసలు? నిన్న అందరం మేము చర్చికి వెళ్ళిపోయి అడవుల్లో ఉన్నాం మేడం. అయితే వాళ్ళ ఆయన గారు వచ్చి నిస్సి మాధురి అని పిలుస్తున్నారంటే ఎంతకీ పలకకపోతే ఇలాగ ఈ పక్క ఇది తాళం వేసేస్తుంది, అది తాళం వేసేస్తుంది, అది తాళం వేసేస్తుంది. ఈ పక్క నుంచి ఇలా దూకి అటు నుంచి వెళ్ళి చూడబోతుకి డోరు ఓపెన్, కొంచెం తాళం వేసి లేదు కానీ ఓపెన్లో కొంచెం ఉందంట. చూడబోతే రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు. ఇంకా తను ఏడిసేస్తున్నాడని అందరం వెళ్ళి చూడబోతుకి ఈ తాళం ఎవరో బద్దలు కొట్టారు, తాళం దొరకలేదంట మేడం. అప్పుడు అందరం వెళ్ళి చూడబోతుకి రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు. ఇంకా అంతే, మాకు ఎవ్వరికి ఇంకా సౌండ్ లేదు మేడం. చిన్ని పిల్లలు ఏం జరిగిందన్నది కూడా మాకు ఎవ్వరికి ఏం తెలియదు మేడం. ముగ్గురు మృతదేహాలు ఒకే చోట పడి ఉన్నాయమ్మా? అంటే ఆ ప్లేస్లో బాత్రూమ్ దగ్గరే ఉన్నాయి. మా మాదిరిది ఈ పక్కన ఉంది, చిన్న చంటి పిల్లది సోఫా పక్కన ఉంది, పెద్ద పిల్లది డ్రమ్ బాత్రూమ్ దగ్గర డ్రమ్ పక్కన ఉంది. ఇంకా రక్తం ఎలా ఉందంటే ఇంకా మేము ఎవరం చూడలేకపోయేవాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ వీధిలో ఆడుకుండేవారు, కొంచెంసేపు మా ఇంటి దగ్గర ఆడుకుండేవారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరితోటి గొడవలు కానీ గోళ్ళలు కానీ ఏమీ లేవు. చిన్ని పిల్లలని ముద్దుగా మాట్లాడే పిల్లలండి. అలాంటి పిల్లల్ని మరి వాడు అంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేది మాకు తెలియాలి మేడం. ఇప్పుడు వీధిలో కూడా పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్టిగేషన్ కోసం అధికారులు కూడా లోపలికి వెళ్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గంటలు గడిచిన పరిస్థితి కాబట్టి ఏం జరుగుంటుంది, ముగ్గురిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న ఇది. దీంతో పాటు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి దారుణమైన హత్యలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ నాన్న ఆ పిల్లల కోసం టిఫిన్ తాటికాయలు కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి. అదే రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాటికాయలు తేడాడి అని చెప్పిందంటండి. ఆ తాటికాయలు టిఫిన్ కూడా ఇక్కడే ఉండిపోయినాయండి. అలాగా ఇంకా వాళ్ళ రక్తం మడుగులో ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ ఏమి ఉంటాయండి. ఇంకా చిన్ని పిల్లలు, అలాంటి పిల్లల్ని చూసి బాబోయ్ నాకైతే బుర్ర పనిచేయలేదండి. మీకు చెప్తే నమ్మరు. ఆ పిల్లలు ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లోనే ఆడుతున్నారండి. అలాంటి పిల్లలు వచ్చి ఆంటీ అన్న పిల్లలండి. ఇంత దారుణంగా దాన్ని చంపేసాడు. పిల్లలు ఏం చేశారండి. నేను అదే గుమ్మలో పడుకుంటానండి. అలా డాడీ అమ్మ తాటికెళ్తే అమ్మన్నారు, టిఫిన్ తెమ్మన్నారు, మీరు ఇక్కడే ఉండి చూడలేకపోయారని ఎంత ఏడ్చాడండి. చాలా దారుణం అండి. అలాంటి ఏదో చూపించాలండి. మాకు చాలా భయం వేస్తుందండి. 2 రోజులు నిద్ర లేదండి, తిండి కూడా లేదండి. పిల్లల్ని అట్టుకొని ఎడుతున్నామండి. మా పిల్లలు చూస్తా పిల్లలు గుర్తుకొస్తున్నారండి. నాకు ముగ్గురండి, ఒకటి మా అమ్మాయితో పాటు పిల్ల. చాలా భయం వేస్తుందండి. మేము ఉండడానికి కూడా చాలా భయం వేస్తుందండి నాకు. ఈదిలో మాకు నిద్ర లేకుండా అలా చూస్తూనే ఉంటున్నాం. ఆ ఇంటంకే ఆ పిల్లలు ఆడుకుంటే స్థలం ఇదే అండి. వీధిలో కనిపించడానికి కూడా ఒక సీసీ కెమెరా కూడా లేదు మేడం, లేదండి. అక్కడ తోరలో కూడా సీసీ కెమెరా లేదు మేడం. సిఎంఎం స్కూల్ కాడ కూడా సీసీ కెమెరా లేదండి. కుర్రోళ్ళు గంజే తాగేసి ఇంతంత చిన్న వయసు పిల్లలు అలా సెల్ ఫోన్లు అట్టుకుని చూస్తూ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి సిగరెట్లు వస్తా అక్కడ కూడా ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటుందండి. చంటి పిల్లలతోటి ఆ గోళ్ళ మీద కూర్చొని డైలాగులు కట్టా వేస్తూ ఉంటారండి. అర్ధరాత్రుల మీద లైట్లు ఉండవండి. అక్కడ లైట్లు ఉన్నా పగలు కూడా వేస్తారండి సీసాలు ఇచ్చుకొని. ఎవరు రావాలన్నా ఇదే తోవా లేకపోతే వెనకాతల నుంచి ఏమైనా అవకాశం? జగన్ సైడ్ నుంచి ఇంకొక రూట్ ఉంది మేడం. ఇప్పుడు జగన్ సైడ్ తిన్నంగా వచ్చేయడమేండి. ఎవరిని అడిగినా జగన్ సైడ్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా జగన్ సైడ్ అంటున్నారండి. ఆ కొత్త మొక్కలు వచ్చినప్పుడు ఎలా వచ్చారు బాబా, ఎవరు కావాలి బాబా అంటే జగన్ సైడ్ అంటున్నారండి. ఇప్పుడు కొత్తగా కట్టారు కదండి జగన్ సైడ్. ఇంకా అటు సైడ్ ఇంకా ఖాళీగా ప్లేస్ ఉందండి. ఇంకెలా ఈదులాంటి వచ్చేస్తున్నారండి. వచ్చేసి ఎవరు బాబా తాగేసి ఉన్న వాళ్ళే వస్తున్నారండి. ఎవరండి ఇలా వస్తున్నారంటే జగన్ సైడ్ అమ్మా మా జగన్ సైడ్ అంటున్నారండి. ఆ లెవెల్ కూడా మాకు తెలియదండి. వాళ్ళు మాకు తెలిసేటండి. పొద్దున పోయి పనులకి పని సాయంత్రం వస్తామండి. మాకు తెలియదండి ఎవరు వస్తారు. ఈ కాలనీలో ఎన్ని ఇల్లులు ఉంటాయి తల్లి మీ లెక్కగా? అంటే ఈ వీధిలో ఇలాగా పైనే ఉంటాయి మేడం గారు, పైనే ఉంటాయి. కాబట్టి నిరంతరంగా మీకు ఇక్కడ ఎవరైనా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. తెలియలేదు తెలిసిన వాళ్ళు అయితే మేము మామూలుగానే పట్టించుకోమండి. ఇలాంటి పలానా ఇంటికి మేమే అంటామండి. అంటే కొత్త వాళ్ళు వస్తే మాత్రం జగన్ సైడ్ అంటున్నారండి. ఇంక జగన్ సైడ్ నుంచి కానండి ఇంకెలాగానండి. ఇంకా వాళ్ళు ఇలా అప్పులోళ్ళు వచ్చారు, లాలేలు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు కానండి. వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదండి.
అలా కొత్త కొత్త వాళ్ళు వచ్చారండి. కదా అనుకుంటున్నాను. అరడం కానీ తెలియడం కానీ ఏమీ తెలియలేదండి. ఆయన వచ్చి కేకలేసే వరకు మాకు ఏం తెలియలేదండి. పక్కన ఇల్లులు ఉన్నాయి, ఎదురు ఇల్లులు ఉన్నాయి, విశాలమైన రోడ్లు, అయినా కూడా పిల్లలతో పాటు ముగ్గురున్నట్టు కూడా చేయం కుట్టినట్టు కూడా అనిపించలేదు మేడం మాకు. చిన్న పిల్లలు ఆంటీ 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 అని వస్తారా పిల్లలు, ఇంటికి వస్తే చిట్టాంటీ మన బావే మా పిల్లలతో ఆడుకుంటారు వాళ్ళు ఎంతసేపు. ఆవిడైతే అమ్మ నన్నైతే చిన్నింటి నేనైతే ఆవిడని పెద్దింటి ఏం చేస్తున్నావు అంటాను ఎంతండి. ఇంకదే మాట ఏంటి పెద్దింటి అమ్మాయి వయసు కూడా 26 సంవత్సరాలు. పెద్దింటోళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తలేదు ఇటు చిట్టేలా వచ్చామంటారు. ఆవిడ కూడా చాలా మంచి ప్రేమగా ఉండేవాళ్ళు. ఎవరితోటి మాట్లాడి ఇన్నాళ్ళైతే రెంటకి ఇందులో ఉండేవాళ్ళమి, ఇంకెంతసేపు ఉండేవాళ్ళమి. అక్క 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 నేను తిరిగేదాన్ని. ఒక్కోసారి అయితే పెద్దింటోళ్ళు అని పిలిచేదాన్ని, ఏం చేస్తున్నారని పిలిచేదాన్ని. పిల్లలైతే ఇంకెంతసేపు మన బాబాయ్ మా ఆయన్ని మన బాబాయ్ అని తిరిగేవారు. చిట్టాంటి బంగారు లాంటి పిల్లలలో. ఒక్క పూటలో ఒక కుటుంబమే లేకుండా పోయింది. మాకు ఎవ్వరికి కూడా మనశాంతి లేదు. వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించి ఎవ్వరికి కూడా కంటి మీద రెప్పలేదు. ఆ పిల్లలు ఇంటి వైపు చూడడానికి కూడా మీకు ధైర్యం చాలతలేదు అస్సలు. మాకు ఎంతసేపు ఇంకా పిల్లలు ఆడేస్తున్నారు మా కంటిలో ఇంకెంతసేపు ఇంకా ఆ సౌండ్ వినిపించేలాగా అనిపించారు. ఈ అడవుల్లో గట్ట 1-2 ఇల్లులు ఉన్నప్పుడు వాటిని చూసే పరిస్థితి భయపడతాం. కానీ ఇంత వీధి, ఇంత విశాలమైన రోడ్లు ఖాళీగా ఉన్నాయండి, చెట్లు చేమలు ఉన్నాయండి, గూపుగా ఉందండి. ఇదేమన్నా ఖాళీగా ఉందండి. ఆయన భయం వేసిందండి పిల్లల కోసం అండి. పిల్లల కోసం చాలా భయంగా ఉందండి. నమ్మకం పిల్లల కోసం చాలా బాధగా ఉంది, భయంగా. వేరే ఇళ్ళకి వెళ్ళి పడుకున్నారు మేడం. రాత్రి కూడా మా ఆయన గారు డ్యూటీకి మానేసి పిల్లలు అల్లిపోతున్నారు అనేసి డాడీ రోజు స్కూల్కి వెళ్తున్నాం కదా డాడీ రోజు స్కూల్కి ఒకటే ఆటోలో కలిసి వెళ్తున్నాం కదా డాడీ, ఒక స్కూల్లో చదువుకుంటున్నాం కదా డాడీ. ఎలాగ డాడీ ప్రైజ్ నిసి డాడీ రేపొద్దున ఎగ్జామ్ డాడీ, మాకు ప్రైజ్కి నిసికి మాకు ఎగ్జామ్ డాడీ, రోజు ఒక ఆటోలోనే వెళ్ళొస్తున్నాం కదా డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ అనేసి రత్మాల పిల్లలు ఏడిపోయింది. రాత్రి పిల్లలకి జ్వరం వచ్చేసి వాళ్ళ అన్న కూడా డ్యూటీ మానిపించేసి ఇంట్లోనే పడుకున్నాడండి రాత్రి కూడాను. అసలు నిన్న అత్తమాల పిల్లలు కూడా అలాగే ఏడుతా ఉన్నారు మేడం. మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే స్కూల్ మేడం. ఒక సోకు ఆటోలోనే వెళ్ళొస్తారండి. అంటే ఇంక పిల్లలు ఆడుకుంటారు, చెల్లో పొలం అంటే తిరుగుతూ ఉంటారు, అన్నీ చేస్తారండి. అన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఇప్పుడు మేనంటే అసలు ఇప్పుడు కూడా అసలు కళ్ళలోనే మెదిలిపోతున్నారు మేడం పిల్లలు. ఏంటంటే ఇప్పుడు మాకు కూడా నా పిల్లల కోసమే న్యాయం కావాలి మేడం. మాకు కూడా రక్షణ కావాలండి. ఎలాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదు మేడం. మేము టీవీల్లో సెల్లలో చూడమే తప్పనిచ్చి మేము డైరెక్టర్గా ఎప్పుడు ఇలా చూడలేదు మేడం. మా అందరికీ కూడా చాలా భయంకరంగా భయానికి గురయ్యాం మేడం. పెద్ద గదులున్న ఇల్లు కూడా కాదు, చాలా చిన్నగానే ఉంది. ఎక్కడ చూసినా క్లారిటీగా వెళ్ళొచ్చు, కానీ అంత దారుణంగా అసలు చాలా దారుణం మేడం. మాకు కూడా రక్షణ కలిగించాలండి. అలాగే కుటుంబానికి కూడా న్యాయం కావాలండి, న్యాయం జరగాలండి. న్యాయం అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురిని అంత కిరాతకంగా చెప్పాడంటే ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు ఆడెవడో తెలవాలి మేడం. తెలిసి మా ఆడిని కుక్కని ఇడుచుకొచ్చి మాకే అప్పచెప్పాలి మేడం. పోలీసులు ఏం చెయ్యకపోయినా పర్వాలేదండి, ఆడిని మటుకు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి మేడం. ఆడికి సరైన శిక్ష మేమే వేస్తాం మేడం. ఆడిని మటుకు వదిలిపెట్టి పరిస్థితే లేదండి మేడం. ఆడిని మేము చూడాలి మేడం. ఆడి మొఖం కూడా మా అందరికి చూపించాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చంపారో కూడా మాకు తెలియదండి. ఇప్పుడు ఇక్కడ ప్రజలందరికీ తెలవాలంటే ఆడెవడో ఆడి మొఖం కూడా మా అందరికి చూపించాలి మేడం. ఆడి మట్టి కంపల్సరీ ఆడి మట్టికి వదిలే పరిస్థితే లేదు మేడం. కొన్ని ఏమైనా దొంగతనం కోసం వచ్చి చేసి ఉండడానికి అవకాశం ఉందా? ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఎట్లమ్మా? అలాంటిది ఏమి లేదు మేడం. అలాంటిది ఏమి లేదండి. దొంగతనం అయితే లేదు కానీ ఒకవేళ ఏమన్నా పర్సనల్ గొడవలు ఏమన్నా ఇలాంటివి మాకేం తెలియదు కానీ మేడం. కానీ చిన్న పిల్లలని కూడా చూడుకోకుండా పిల్లల్ని కూడా అలాగా చంపేయడం అన్నది చాలా భయంకరమైన విషయం మేడం. పోనీ వాళ్ళకి ఏమన్నా సరే ఏదో మాట్లాడుకుని సర్ది చేసుకోవాలండి. కానీ మయ్యంగా చిన్న పిల్లల్ని ఏమెరగని పిల్లల్ని కూడా చంపేశారంటే మరి ఆడే రాక్షసుడు. పిల్లల ఫోటోలు చూస్తే ఎంత ముద్దుగుండారమ్మా, ఎంత ఆడు రాక్షసి రూపము చూపించాడు మేడం. ఆడి
చాలా రాక్షసుడిలాగా ప్రవర్తించాడు మేడం. ఆడ మటుకు అసలు వదిలిపెట్టొద్దు మేడం, సరైన న్యాయం చేయాలి మేడం. ఇది మొత్తం ఈ వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోనికి తీసుకొని మా ముందు ప్రవేశపెట్టాలి, మాకు చూపించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగనే మా కాలనీకి భద్రత లేకుండా పోయింది. ఒక్కసారిగా ఒక్క కుటుంబంలో ప్రతిరోజు మా కళ్ళెదుటే తిరిగే పిల్లలు ఇక్కడే సైకిల్ తొక్కుంటారు. మా పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళిద్దరు కూడా నిసి కావచ్చు, లేకపోతే ప్రైజీ కావచ్చు, అలాగే మాధురి ఎవరైతే 26 years ఉన్నటువంటి మాధురిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఆమె కూడా అక్క అక్క అంటూ మేమందరం పిలుస్తూ ఉంటాము. అందరూ ఒక వీధిలో ఉన్నా కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా అందరి మధ్య బాండింగ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటి వైపు చూడాలంటేనే మాకు భయం వేస్తోంది. ఆ ఇంటి నెంబర్ 128 కదమ్మా, ఆ ఇంటి నెంబర్ అటువైపు చూడాలంటేనే మాకు భయం వేస్తుంది. ఇక్కడ ఒక కుటుంబమే ఇంకా లేదా, వాళ్ళని మేము చూడలేమా అని ఆ వాస్తవాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది. ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మాకు భద్రత కావాలి. చంటి పిల్లలతో ఉంటున్నాము. ఇంత విశాలమైన వీధి, ఇంత విశాలమైన రోడ్లు ఉన్న చోటే ఏమీ కాకుండా ఎవడో వచ్చి అంత దారుణంగా పిల్లలతో పాటు తల్లిని కూడా హత్య చేసి ముగ్గురిని హతమార్చి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అంటూ కూడా ఈ మహిళలంతా డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి